హాయ్ హలో నమస్తే నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్నటి ఎపిసోడ్లో బెలూన్ టాస్క్ అయింది కదా, దానికి కంటిన్యూషను ఇంకా బెలూన్ టాస్క్దే కంటిన్యూస్గా వాళ్ళు డిస్కస్ చేస్తూనే ఉన్నారు. అబ్బాయి టీం మాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు విన్ అయినట్లు మాట్లాడుతున్నారు. కానీ సోనియా సంచాలక్ కదా, తను సంచాలక్గా నిఖిల్ విన్ అని డిక్లేర్ చేసేస్తుంది. కానీ వీళ్ళు మాత్రం మేమే విన్ను, మేము అసలు ఏం ఫౌల్ ఆడలేదు, గేమ్లా ఆడాము, తను అసలు కన్సిడర్ చేయట్లేదు. అబ్బాయి బాడీ మీద ఆల్రెడీ ఒక బెలూన్ ఉంటుందండి. సో బాడీ మీద బెలూన్ ఎన్ని ఉంటే ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు కదా. సో నిఖిల్కి ఒకటి కూడా ఉండదు, అన్నీ పేలిపోతాయి. కానీ అబ్బాయికి మాత్రం ఒకటి ఉంటుంది, దాన్ని కన్సిడర్ చేయలేదు. సో నువ్వు బెలూన్స్ కూడా లైన్లోకి ఎక్కువ వేయలేదు అని ఇంకా డిస్కస్ చేస్తుంటారు. అప్పుడు నిఖిల్ అప్పటికి డిస్కస్ చేస్తుంటే వాళ్ళు డిఫైన్ చేస్తుంటాడు. కానీ వాళ్ళు మాత్రం ప్రేరణ, అభయ్, మణి, నెక్స్ట్ యష్మి వీళ్ళందరూ ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారనమాట. అది అయ్యాక నెక్స్ట్ ఏమో అభయ్ మాత్రం ఇలా అంటాడు వాళ్ళ టీం మెంబర్స్తో అంతా, మనం మాత్రం ఏ పని చేయొద్దు, మన పని మనం చేసుకుందాం, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు, మనం ఏం ఫౌల్ ఆడలేదు, కరెక్ట్ గేమ్ స్ట్రాటజీగా ఆడాము, మనదే ఏది ఏమైనా నేను మాత్రం ఒప్పుకోను, దీని మీద స్టాండర్డ్గా ఉంటాను, నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినా నాకు పర్వాలేదు, కానీ నేనేం ఫౌల్ ఆడలేదు, నేను స్ట్రాటజీ యూజ్ చేశాను, గేమ్ లాగైనా ఆడైనా అనేసి తను చెప్తారు. సో వాళ్ళ చీఫ్ చెప్పిన మాట వీళ్ళు వినాలి కాబట్టి ప్రేరణ కిచెన్లోకి వెళ్తుంది. ప్రేరణ ఇంకా మణి ఒకడేమో వాళ్ళు దోశలు వేసుకుంటుంటే మా విష్ణుప్రియ వచ్చి సో తనకి ఆకలి వేస్తుందని దోశ వేయమంటుంది. దోశ వేయమంటే ప్రేరణ మాత్రం ఏం వేయదు. సో వీళ్ళు పనులు చేయాల్సిన అవసరం లేదు అనేసి వాళ్ళ చీఫ్ చెప్తారు కదా, వాళ్ళకి కూడా వీళ్ళు విన్ అయ్యారని కోపంతో ఉన్నారు ఫుల్గా. సో వీళ్ళ పనులు మనం చేయడం ఏంటి అనేసి వాళ్ళు దోశ వేయమంటే విష్ణుప్రియ దోశ వేయమంటే ప్రేరణ వేయదు. అప్పటికి విష్ణుప్రియ అంటది, ఆకలి ఎవరికైనా ఆకలే కదా ప్రేరణ, నువ్వు నన్ను నామినేట్ కూడా నిన్న గుడ్లు తినేసానని, సో ఫుడ్ విషయంలో గుడ్డు లేదు పోయిందనేసే కదా నువ్వు నన్ను నామినేట్ చేసావు, సో ఇప్పుడు కూడా ఆకలి అలాగే కదా, ఎవరిదైనా ఆకలే కదా, సో దోశలు వేసేయమంటే ప్రేరణ ఆలోచించి దోశ ఒకటి వేసి ఇస్తుంది. కానీ అది కొంచెం విసిరినట్టు వినిపిస్తుంది, అంటే కొంచెం హార్ట్ఫుల్గా వేయదు దోశ. సో దానికి విష్ణుప్రియ అలిగిద్ది, కోపం వచ్చి ఇంకా వెళ్ళిపోతుంది. సో విష్ణుప్రియ వేసిన దోశ తీసుకోదు, తర్వాత మణికంఠ వేస్తాడనమాట. సో మణికంఠ వేసిన దోశ పట్టుకొని వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయినా ఇంకా మాటలు ప్రేరణ ఎందుకు వేసావు ఏంటి అని మణికంఠని ఏదో ఒకటి అంటుంటుంది. సో అది విని విష్ణుప్రియ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వస్తారు, నిఖిల్ టీం అంత కదా, సో నిఖిల్ టీం కదా విష్ణు. సో వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వచ్చి మణికంఠ అక్కడ కిచెన్లో జరిగిన విషయం అంతా నిఖిల్ టీంకి చెప్తాడు. నిఖిల్ టీం చెప్పేసరికి సో సీత, నైనిక, విష్ణుప్రియని ఓదారుస్తారు. ఏం కాదులే, ఏం వద్దులే, ఏం ఆడకు, వాళ్ళంతేనే అనేసి వాళ్ళు తినే ఇంకా ఓదారుస్తారు విష్ణుని. సో నిఖిల్ వెళ్ళి అడుగుతాడు, ఫుడ్ విషయంలో అలా చేయకూడదు ప్రేరణ, ఎవరికైనా ఆకలే కదా, ఆకలి కోసమే కదా మనం ఏదైనా చేసినా సరే, అలా ఎందుకు చేసావని నిఖిల్ వెళ్ళి ప్రేరణని అడిగితే, ప్రేరణ నేను నార్మల్గా వేశాను, ఈ విసిరినట్టు ఏమి అనిపించలేదు, మా చీఫ్ మాకు వచ్చి అడిగి మాకు చెప్పారు, మన ఫుడ్ మనం చేసుకుందాం, మన పనులు మనం చేసుకుందాం, వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు అనేసి అన్నారు. కాబట్టి నేను మామూలుగా మా దోశలు మేము వేసుకుంటుంటే తను వచ్చింది, అప్పటికి వేసి ఇచ్చాను, నేనేం విసరలేదు అనేసి ప్రేరణ చెప్తుంది. సో మణికంఠ చెప్తున్నాడు కదా, మణికంఠ ఇక్కడే ఉన్నాడు కదా, అంతా చూసాడు, జరిగిందంతా చెప్పాడు, సో నువ్వు అలా చేయకూడదు అనేసి నిఖిల్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వచ్చి చెప్తారు. అదో పెద్ద ఇష్యూ అయ్యిందిలే అక్కడ. సో తర్వాత ఇది నెమ్మదిగా అది ఇంకా సర్దు మనుగుతుంటుంది. సో తర్వాత సోనియా వచ్చి దోశలు ఇచ్చి ప్రేరణకి వెళ్ళు విష్ణుప్రియకి ఇవ్వు, ఫుడ్ విషయంలో అలా చేయకూడదు, సో ఇది ప్రొలాంగ్ చేయకుండా ఇక్కడితో ఇంకా ఆపేద్దాం అనేసి అన్నట్టు మాట్లాడుతుంది. ప్రేరణ కూడా ఫుడ్ తీసుకొని వెళ్ళి విష్ణుప్రియకి ఇస్తుంది. సో ఇద్దరికి ఒకరికొకరు సారీజ్ కూడా చెప్పుకుంటారు. సో అక్కడితో ఆ విషయం. సో ఇక్కడ నైనిక,
సీత, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారండి ఎవరు నిఖిల్ కోసం. సో నిఖిల్ ఫస్ట్ వచ్చేటప్పుడు 2-3 డేస్ ఎలా ఉన్నాడో, ఎంత మేనేజ్ చేశాడో హౌస్ని, ఇప్పుడు ఆమె పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కుదిరిన తర్వాత ఆమె చెప్పినట్టే వింటున్నాడు అనేసి అనుకుంటారు. ఆమె ఎవరంటే సోనియా. సో సోనియాతో ఇంకా పరిచయం పెరిగి ఫ్రెండ్షిప్ అయినాక వాళ్ళేమో సోనియా చెప్పిందే వింటున్నాడు. ఇప్పుడు ఎలా అయిపోయాడు, అంత డౌన్ అయిపోయాడు నిఖిల్, ఆమె ఏది చెప్తే అదేని అనేసి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. దాని బిగ్ బాస్ ఇలా అంటారు, మీ శక్తి టీమ్ ఎక్కువ ఛాలెంజెస్ విన్ అవ్వటం వలన మీరు రేషన్ని గెలుచుకుంటారు, బిగ్ బాస్ సూపర్ మార్కెట్ వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో అభయ్ టీం వాళ్ళు ఒకటే కదా గెలిచారు. సో వాళ్ళేమో వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇస్తారు. సో మీ దగ్గర ఉన్న రేషన్ని ముందు స్టోర్ రూమ్లో పెట్టమంటారు అభయ్ టీం వాళ్ళకి. సో అభయ్ టీం వాళ్ళు అంటారు, ఏముంది మా దగ్గర అయిపోయాయి అన్నీ అనేసి అంటారు. సో ఏవో ఉన్న కాడికి అవి పెట్టేస్తుంటారు స్టోర్ రూమ్లో. తర్వాత బిగ్ బాస్ అంటారు, బీబీ సూపర్ మార్కెట్ ఓన్లీ నిఖిల్ టీం మెంబర్స్కి మాత్రమే. నిఖిల్ వెళ్ళి వాళ్ళ టీం మెంబర్స్కి ఈ వీక్ సరిపోయేంత రేషన్ని షాపింగ్ చేసుకోవచ్చు. ఇక ఆదిత్య టీంకి ఏమో మీరేమో ఇక్కడ ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారంటే బిగ్ బాస్ జనరల్ స్టోర్కి. అక్కడ మీకు మీ టీం మెంబర్స్కి మీరు రేషన్ని షాపింగ్ చేసుకోవచ్చు. సో ఆదిత్య మాత్రం సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి వీల్లేదు, ఓన్లీ నిఖిల్ మాత్రమే వెళ్ళాలి సూపర్ మార్కెట్కి. సో ఆదిత్య ఏమో స్టోర్కి వెళ్ళాలి, జనరల్ స్టోర్కి వెళ్ళాలి. సో ఫస్ట్ బజర్ మోగాక నిఖిల్ వెళ్ళి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసుకోవచ్చు. సెకండ్ బజర్ మోగాక ఆదిత్య వెళ్ళి జనరల్ స్టోర్లో షాపింగ్ చేసుకోవాలి. థర్డ్ బజర్ మోగాక షాపింగ్ చేయడం ఆపేయాలి, ఇలా చెప్తారు. సో ఫస్ట్ వెళ్ళి నిఖిల్ తనకి కావాల్సినవి మీ టీం మెంబర్స్ మొత్తం 1 వీక్ సరిపడేటట్టు రేషన్ మొత్తం ఫుల్గా వేసేసుకుంటాడు. దాని తర్వాత సెకండ్ బజర్ మోగిద్ది, ఆదిత్య వెళ్తాడు బీబీ స్టోర్ అని. తనకి అక్కడ కొంచెం లిమిటెడ్గా ఉంటాయి సరుకులు, అవేమో తీసుకుంటాడు ఆదిత్య. సో థర్డ్ బజర్ మోగాక షాపింగ్ చేయడం ఆపేస్తారు, అవన్నీ తీసుకొస్తారు ఇంట్లోకి. ఇంక తెచ్చినవి బిగ్ బాస్ మీరు షాపింగ్ చేసుకున్న సరుకుల్ని మీరే మీ బెడ్రూముల్లో దాచుకోవాలి. సో మీ సరుకులకి మీరే బాధ్యత వహించాలి అనేసి చెప్తారు. సో ఎవరి సరుకులు వాళ్ళు వారి బెడ్రూముల్లో వెళ్ళి సర్దుకుంటారు. సర్దుకున్నాక కిచెన్లోకి వెళ్ళి వీళ్ళు వంట చేసుకున్నా చూస్తుంటే గ్యాస్ ఆగిపోతుంది. గ్యాస్ కనెక్షన్ ఇవ్వడు బిగ్ బాస్. ఎందుకు ఇవ్వలేదని అడిగితే అప్పుడు తర్వాత అందరిని కూర్చోబెట్టి బిగ్ బాస్ అంటారు, ఇక్కడి నుంచి కిచెన్లో వంట చేయటానికి టైం లిమిట్ ఒకటి ఉంటుంది. సో మీరు లిమిటెడ్గానే అక్కడ వర్క్ సో కిచెన్ టైంని లిమిటెడ్ చేశాడు బిగ్ బాస్. అదెలా అంటే వారానికి 14 గంటలు మాత్రమే మీకు కిచెన్లో పని చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి టైం ఇస్తున్నాను, ఎక్స్ట్రా ఏం ఉండదు, మీరు ఆ టైంలోనే చేసుకోవాలి. అది వంట అయినా సరే, వెజిటబుల్ కటింగ్, వెజల్స్ క్లీనింగ్, మొత్తం టీ, పాలు, నీళ్ళు ఏది పెట్టుకోవాలన్నా అది ఇన్ టైంలోనే చేసుకోవాలని చెప్తారు. సో కిచెన్లో ఒక టైం పెడతారు. టైం అంటే మన మామూలు వాచ్ కాదండి, 14 hours. అక్కడ బెల్ పెడతారు, బెల్ మోగించి మీకు టైం మాత్రం అక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. వారానికి ఇన్ని గంటలు కాబట్టి మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలనేసి బిగ్ బాస్ చెప్తారు. బిగ్ బాస్ ఇలా టైం లిమిటెడ్ చెప్పిన తర్వాత ఇద్దరు చీఫ్లు ఉంటారు కదా, నిఖిల్, అభయ్, వీళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. మనం వంట అందరం కలిసి చేసుకుందామా లేదా సపరేట్గా చేసుకుందామా, ఇలాగే 4 బర్నర్స్ ఉన్నాయి కాబట్టి 2 బర్నర్స్ ఒక టీము, 2 బర్నర్స్ ఒక టీం అని డిసైడ్ చేసుకుంటారు. ఒకరే చేయరు, కలిసి వంట చేయరు, ఎవరి వంట వాళ్ళే, ఎవరికి లేని వాళ్ళే చేసుకోవాలని డిసైడ్ అవుతారు. సో ఇద్దరు ఒక్కొక్క టీంలో 6 మెంబర్స్ ఉన్నారు కదా. సో అందరూ వంటగదిలోనే ఉండి ఆ టైంలోన అందరూ ఒకరు వెజిటేబుల్ కటింగు, ఒకరేమో వెజిల్స్ క్లీనింగు, ఒకరేమో చపాతీ డో ప్రిపేర్ చేయడం, ఒకరేమో వంట చేయటం, ఇట్లా అందరూ కలిసి 1 hour 2 hours ఎంత పెట్టుకుంటే వాళ్ళు ఆ టైంలో అందరూ వర్క్ చేసుకుంటారు కిచెన్లో. నెక్స్ట్ టాస్క్ కోడిపెట్ట అండి. కోడిపెట్ట ప్రభావతి 2.0. సో ప్రభావతి ఇలా అంటది, నా గుడ్లను నా క్లేన్ను ప్రమాదంలో ఉన్నాయి, మీరు నన్ను సేవ్ చేయాలి, నా గుడ్లను సేవ్ చేయాలి.
సో కొన్ని పాములు నా గుడ్లు తినేస్తున్నాయి, మీకు గుడ్లు ఇస్తాను, మీరు సేవ్ చేయండి, మళ్ళీ నేను అడిగినప్పుడు తిరిగి ఎవరు ఎక్కువ గుడ్లు ఇస్తారో వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు అయితే ఇస్తాను అనేసి కోడిపెట్ట చెప్తుంది అనమాట. సో ఇరు క్లీన్ల వాళ్ళు డిసైడ్ అవుతారు, ఇది టాస్క్ గ్రూప్ గేమ్ కాబట్టి అందరం కలిసి ఆడదాము, గుడ్లు తెచ్చుకోవటం, సేవ్ చేయాలి, అవి ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో వేరే క్లీన్ వాళ్ళు వచ్చి అవి దొంగతనం చేయడం, తీసుకోవడం అన్నీ చేస్తారు కాబట్టి సో గుడ్లు తేవటము, వాడిని ప్రొటెక్ట్ చేయడము, డిఫైన్ చేసుకోవాలి వేరే వాళ్ళతో అనేసి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు, వీళ్ళ టీము వాళ్ళ టీము. చేసుకున్నాక ఫస్ట్ రౌండ్లో గుడ్లు తెచ్చుకుంటారు, దాచుకుంటారు. సో ఒక్కొక్కరు ఇంకా వీళ్ళ మెంబర్స్ ఏమో వాళ్ళ మెంబర్స్కి వీళ్ళు తీసుకోవడం, తోసుకోవడం. ఒక్కొక్కరిని పృథ్వీ గేమ్లో ఎలా ఉంటాడో తెలుసు కదా, అగ్రెసివ్గా ఉంటాడు. సో అదే ఇప్పుడు తనకి మైనస్ అయింది. అందరితోనూ ఇంకా గొడవలు అవుతూ ఉంటాయి, ఆదిత్యతోని, యష్మితోని, నెక్స్ట్ అభయ్తోని. అభయ్ ఒక టైంలో అయితే ఆ పృథ్వీ వరస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ హౌస్, ఎంత వరస్ట్గా ఆడుతున్నాడు అనేసి ఒక మాట కూడా అంటాడు. సో రూమ్లోకి వెళ్ళి అది టీం మెంబర్స్తో చెప్తుంటాడు మధ్యలో ఒక బ్రేక్ టైంలో. సో ఇలాగా తన గేమ్ స్ట్రాటజీని తను అలా యూస్ చేస్తున్నాడు. సో గుడ్లు తెచ్చుకోవడం, వాడిని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళవి తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి శక్తి టీం దగ్గర 21 గుడ్లు ఉంటాయి, కాంతారా టీం దగ్గర 10 గుడ్లు ఉంటాయి. సో మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యాక మణికంఠ కొంచెం ఈ తోపులాటల్లో గుడ్లు తెచ్చుకోవడం, తీసుకోవడం, తోపులాటల్లో కొంచెం ఇంజ్యూర్ అవుతుంది. సో తన మెడికల్ రూమ్కి కూడా వెళ్తాడు మణికంఠ. వచ్చిన తర్వాత అభయ్ మాత్రం నువ్వు ఆడొద్దు, రెస్ట్ తీసుకో అని చెప్తాడు, తన చీఫ్ కాబట్టి. సో తిను మాత్రం వినడు. మణికంఠ నేను ఆడతాను, ఏం కాలేదులో నేను ఆడతాను అంటే, వద్దు రెస్ట్ తీసుకో, నేను చెప్పింది విను అనేసి అభయ్ చెప్తే ఇంకా మణికంఠ వెళ్ళి అలిగి రూమ్లోకి వెళ్ళిపోతే అభయ్ వచ్చి ఏం కాదురా, నువ్వు బాగాలేదు కదా, కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్తే, నా భార్య బెడ్ల కోసం నేను ఈ షో ఆడుతున్నాను, ఈ షో విన్ అవటం నాకు చాలా ఇంపార్టెంట్, ఈ షో విన్ అవుతేనే వాళ్ళు నా దగ్గరికి వస్తారు అనేసి చాలా గట్టిగా చెప్తాడు. ఇంకా విషయం అది అయ్యాక నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి గుడ్లలో శక్తి టీంకి 66 ఉంటాయి, కాంతారా టీం దగ్గర 34 ఉంటాయి. ఎక్కువ గుడ్లు ఉన్నందున నిఖిల్ టీంకి ఒక ఆఫర్ ఇస్తాడు బిగ్ బాస్. అదేంటంటే కాంతారా టీంలో నుంచి ఒక టీం మెంబర్ని తీసేయాలి, మీరు తక్కువ గుడ్లు ఉన్నాయని కారణంగా అని చెప్తాడు. అది నిఖిల్ టీంకే ఎవరు తీసేయాలి ఏంటి అని నిఖిల్ టీంకే డిసైడ్ చేయమంటాడు. సో నిఖిల్ టీం అందరూ డిసైడ్ చేసుకొని నబీల్ని తీసేస్తారు. కాంతారా టీం నుంచి నబీల్ని ఇంకా ఆ టాస్క్ నుంచి తొలగించేస్తారు. సో నబీల్ ఇక్కడి నుంచి ఈ టాస్క్కి సంచాలకుగా వ్యవహరిస్తాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్, ఇలా జరిగింది. మరొక ఎపిసోడ్తో కలుద్దాము. చూస్తూ ఉండండి మా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.